మరో బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ షాక్ ఇవ్వబోతోంది. ఎంపీని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అరెస్టు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. మిథున్ రెడ్డి ఎంపీ కావడంతో అరెస్టు విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తోంది సిట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ షాక్ ఇవ్వబోతోంది. ఎంపీని ఏ క్షణాన్నైనా కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అరెస్టు వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ కూడా వేశారు. అయితే ఆయన వేసినటువంటి బెయిల్ పిటిషన్ ముందస్తుగా బెయిల్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది కోర్టు. ఇక మిథున్ రెడ్డి ఎంపీ కాబట్టి అరెస్టు విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తోంది సిట్. కాబట్టి ఏ క్షణమైనా ఆయన అరెస్టు తప్పదు అన్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కాబోతున్నారు. ఏ క్షణమైనా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర ఉన్నట్టుగా సిట్ నిర్ధారణకు వచ్చింది. సో ఆల్రెడీ ఆయన ముందస్తు బెయిల్ కూడా వేశారు. కానీ ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది కోర్టు. సో దీంతో ఆయన ఏ క్షణమైనా అరెస్టు అవుతారన్నటువంటి ప్రచారం అయితే సాగుతోంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, ఏ క్షణమైనా అరెస్టు తప్పదా ఎంపీ మిథున్ రెడ్డిది? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఆయన నిందితుడిగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదటి 5 మంది జాబితాలోనే మిథున్ రెడ్డి ఒకటిగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించి తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో ఆశ్రయించడం, సుప్రీంకోర్టు అక్కడి నుంచి కింద కోర్టుకి అంటే హైకోర్టుకి వెళ్ళమని డైరెక్షన్ ఇవ్వడం, హైకోర్టులో కూడా దానిపై సుదీర్ఘంగా విచారణ చేసి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు. హైకోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత మళ్ళీ ఈయన సుప్రీంకోర్టులో ఈ రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు డిస్మిస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఆయన ఎంపీ కావడంతో కూడా పూర్తి స్థాయిలో ఆయన ఉన్న ప్రాంతాల్లో ఆయనకు అలాగే సిట్ అధికారులకు అనుమానం ఉన్న చోట సోదాలు తనిఖీలు నిర్వహించేందుకు వారెంట్ ఒకటి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సిట్ అధికారులు ఒక పిటిషన్ ని ఈ రోజు అంటే వారెంట్ రూపంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కూడా కొద్దిసేపట్లోనే విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో సిట్ అధికారులకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు మిథున్ రెడ్డికి సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు తనిఖీలు చేయడంతో పాటుగా ఏ క్షణాన్నైనా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇవాళ రేపట్లో ఆయన విదేశాల నుంచి తిరిగి వస్తారని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. మరొక వైపు ఆయన్ని అరెస్ట్ చేసే లుకౌట్ నోటీసులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అలాగే దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లకు కూడా సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. మరొక వైపు ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కూడా సిట్ అధికారులు ఇటు విజయవాడ, ఇటు చిత్తూరు, అలాగే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో మొత్తం 5 బృందాలకు ఏర్పడి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఆయన ఖచ్చితంగా ఇవాళ రేపట్లో కూడా అరెస్ట్ చేయాలని చెప్పి సిట్ అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు ఇవాళ రేపట్లో సిట్ అధికారులు ఏసీబీకి సంబంధించిన కోర్టులో ఏదైతే ఛార్జ్ షీట్ అంటే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 11 మంది అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. 40 మంది నిందితులు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని కూడుకున్న ఛార్జ్ షీట్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దీంట్లో అరెస్ట్ అవుతారన్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తోంది. సిట్ కూడా అదే రకంగా వ్యవహరిస్తుంది. అయితే వైసీపీ ఏమంటుంది? తమ ఎంపీ అరెస్ట్ అవుతారన్న ప్రచారం పైన వైసీపీ ఎట్లా రియాక్ట్ అవుతోంది? అంటే ఖచ్చితంగా సాధారణంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా తమ పార్టీకి సంబంధించిన ఎంపీని అరెస్ట్ చేసిపోతున్నట్లు తెలుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర అనేది కూడా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అయితే ఒక ఆరోపణ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మద్యానికి సంబంధించి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 1-2 సార్లు కూడా మిథున్ రెడ్డికి ఏం సంబంధం, ఆయన కానీ ఆయన తండ్రి కానీ ఏపీలో మద్యం శాఖ చూడలేదు, కావాలనే రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉందని చెప్పి కూడా గతంలో మాజీ సీఎం జగన్ కావచ్చు, అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ సిట్ అధికారులు ప్రభుత్వం మాత్రం పక్కా ఆధారాలతో దాదాపుగా 3,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. మద్యం వ్యవహారం ఏ రకంగా నిర్వహించాలనే దానికి సంబంధించి ఇటు తాడేపల్లిలో కావచ్చు, ఇటు హైదరాబాద్ లో కావచ్చు, అప్పటి ఎంపీ విజయసాయి రెడ్డి నివాసంలో కీలకమైన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు కాబట్టి ఆధారాలు దొరికినాయి. అలాగే నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా తమ వద్ద పూర్తి స్థాయిలో సాక్ష్యాలు ఉన్నాయి. అలాగే లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి 5 కోట్ల రూపాయల నగదుని మిథున్ రెడ్డికి సంబంధించి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కూడా తమ వద్ద బ్యాంకు స్టేట్మెంట్ ఉందని చెప్పి కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సిట్
షాక్ ఇవ్వబోతోంది. ఏ క్షణాలైనా కూడా ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అరెస్ట్ వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ పిటిషన్ కూడా వేసింది. అయితే మద్యం కుంభకోణం కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దీంట్లో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఆయన అప్లై కూడా చేసుకున్నారు. కానీ డిస్మిస్ అయింది కోర్టులో బెయిల్ పిటిషన్. సో మిథున్ రెడ్డి ఎంపీ కాబట్టి ఆ ఎంపీ కావడంతో అరెస్టు విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తోంది సిట్.